అందరికీ నమస్కారం. నా పేరు పడాల పూర్ణ చంద్రశేఖర్, గుడివాడ. మొన్న దళిత క్రైస్తవుల సమర శంకరావం సభ అని పెట్టి ఆ సభలో గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, ఈ జడా శ్రావణ్ కుమార్ అనే రిటైర్డ్ జడ్జి గారు, అలాగే ఇంకొక అతను రావణ జోసఫ్ ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్గా చేసే ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది సరికాదు. మీరు ఎంతో కష్టపడి ప్రయాసలు పడి ఈ సొసైటీలో ఇలా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఉన్నత స్థానానికి చేరుకున్న దగ్గర మీరు జడ్జిగా చేశారన్నప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించాలి, హుందాగా మాట్లాడాలి. ఒక గుడి విషయం ఆపానన్నారు. గుడి విషయం హైకోర్టులో ఇదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆపగలిగారు. అలాగే రఘురామకృష్ణ గారితో, మీ రాజుగారితో ఏదైనా ఉంటే మీరు అది కోర్టు పరిధిలో చూసుకొని తేల్చుకోవాలి. ఇది ఆ రావణ జోసఫ్ కూడా మాట్లాడతా ఒక బహిరంగ స్టేజ్ మీద మనకి ఒక బాధ్యత కలిగిన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి యువతని ఎలా రెచ్చగొట్టాలనుకుంటున్నారు? కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి. ఈ కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి మీరు ఎంత తీసుకుంటున్నారు? మీ సభ నడిపించడానికి మీ వెనకాతలు ఉండి నిర్మాత ప్రొడ్యూసరు ఉండి వెనకాతల నుంచి కులాల్లో మధ్య కుంపట్లు పెట్టి రాజేకున్న తర్వాత వాటిలో మంటలని చలి కాచుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? మీరు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్గా కూడా మొన్న కేసు వాదించారు, శభాష్. మీరు అలాగే ప్రయత్నించాలి, కానీ ఇలాగ రోడ్డు మీద నాలిక కోసేస్తాం. సాక్షాత్తు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిని, అలాగే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారిని మీరు ఎంత స్వాతంత్రం ఉంటే అంత పబ్లిక్గా అనగలుగుతున్నారు? అలాగే రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు ఏం చేస్తున్నారో తెలియదు. పాపం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పేం ఉంటుంది? ఒక సాక్షాత్తు ఒక క్రిమినల్ మీద యాక్షన్ తీసుకున్న దానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని లోపల పెట్టించేదాకా నిద్రపోలేదు అపోజిషన్ వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకుంటే ఏమొచ్చుద్దా అని చెప్పనని వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. సిన్సియర్గా ఉన్న పోలీసులు కూడా కొద్దిగా గొప్ప ఎక్కడైనా సిన్సియారిటీ ఉండి సిన్సియర్గా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇలాగా అణచివేస్తున్నారు. కులాలకు ముడిపెట్టడం, దళిత క్రైస్తవులు అని అన్నారు. దళిత క్రైస్తవులకి రాజ్యాంగంలో క్రైస్తవంలోకి వెళ్తే ఆ యాక్ట్ అనేది, రిజర్వేషన్ అనేది వర్తిస్తుందా లేదా అనేది మన రాజ్యాంగం రచించింది ఎవరండి? మన అందరం చెప్పుకునేది సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ గారే కదా. మీరేమి ఇది చెప్తున్నారు? సాక్షాత్తు మీరు వ్యతిరేకించేది ఎవరిని? బిఆర్ అంబేద్కర్ గారు రాస్తేనే కదా. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిందే కదా, వేరే ఎవరూ పెట్టలేదు కదండి. ఆయన తీసుకున్న నిర్ణయమే కదా. రాజ్యాంగంలో కొత్తగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా తీసుకున్నారా? కాదు కదా. ఉన్నది ఎలా ఉందో అలాగా చేయమని చెప్పి రఘురామకృష్ణ గారు చెప్పారు. సరే, ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు చాలామంది ఎవరి నమ్మకాలతో వాళ్ళు వెళ్ళారు అని అంటే అది ఎంచక్క రోడ్డు మీద, లేదా రోడ్డు మీద కాకుండా దానికి మనం ఒక పాయింట్ చూసుకొని ఇది రాజ్యాంగాన్ని సవరించి వాళ్ళకు కూడా హక్కులు కల్పించండి. మారినంత మాత్రాన హక్కులు పోకుండా ఉండాలని చెప్పానని, ఎలాగైతే రిజర్వేషన్ల కోసం మేము కాపులం అయ్యుండి బీసీల్లోకి చేర్చమని చెప్పానని ఎలా పోరాడుతున్నారు, అలాగే ఎస్సీ వర్గీకరణ వద్దని కావాలని ఎలా పోరాడుతున్నారు, సేమ్ అదే పందాలో మనం ధర్నాలు ఉన్నాయి, మౌన దీక్షలు ఉన్నాయి. అంతేగాని ప్రజల్ని, యువకుల్ని రెచ్చగొట్టి ఆ మంటల్లో చలి కాచుకుందాం అనుకునే వ్యక్తులకి ఇలాంటి పన్నాగాలు ఎన్ని పన్నినా రాష్ట్ర యువత చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయి ఉన్నారు. ఎవరు అంత ఆవేశాలకు లోన్ ఎవరు ఫ్యూచర్లో తాకట్టు పెట్టరు. మీరు లాయర్లు అవుతారు. మీరు ఎన్ని కేసులు తీసుకొని ఎంతమంది యువకులను కాపాడేస్తారు? మీ వల్ల ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏం చేస్తారు? ఎవరిని ఎంతవరకు మీరు ప్రొటెక్ట్ చేస్తారు? వాళ్ళ కుటుంబాలు ఎంతవరకు ఎడితే వాళ్ళకి మీరు
ఏదన్నా జరగడందో ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఉన్న నెల రోజులు ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, ఎన్ని రోజులన్నా జైల్లో ఉండొచ్చు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీ ఆవేశాలతో యువత భవిష్యత్తుని ఆ అంధకారంలో తొయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆయన ఈ రావణ్ జోసెఫ్ అనే ఆయన చాలా చాలా దారుణంగా మాట్లాడారు. ఆ దారుణంగా మాట్లాడాలనుకుంటే మేము కూడా చాలా మాట్లాడగలం. కానీ ఈ 79 ఏళ్ల స్వతంత్రంలో చట్టం చేతిలోకి తీసుకోకూడదనేది నిబంధన. కాబట్టి చట్టం పరంగానే చెప్తున్నాం. ఆయనకి ఇమీడియట్లీ జడా శ్రావణ్ కుమార్ గారు అలాగే రావణ్ జోసెఫ్ క్షమాపణ చెప్పాలి. అలాగే రాష్ట్ర పోలీస్ శాఖకి, హోంశాఖకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి మీరు ఇలా చూస్తూ ఉపేక్షిస్తూ ఉంటే అవి చాలా తీవ్ర ఘర్షణలకి లోను ఆవేశాలకి ఎవరైనా యువత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది అభిమానులు ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్, రావణ్ జోసెఫ్ నీకే చెప్తున్నాం, నువ్వు ఎంతమందిని ఇప్పటిదాకా నువ్వు ఆదుకున్నావు? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎంతమందిని ఆదుకున్నాడు? ఆయన తీసుకున్న శాఖ ఎంతవన్నీ తీసుకొస్తున్నారు? ఎక్కడ శాఖ ఎక్కడికి వెళ్ళింది? నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఇది అడవిలోకి ఇన్నేళ్ళ 79 ఏళ్ళ కాలంలో ఒక రోడ్డు, ఒక లైట్ చూడని వాళ్ళు కూడా రోడ్లు చూస్తున్నారు. అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందుతున్నాయి. అవి చూసుకోండి. మంచి జరిగితే చెడు, మంచి మీరు ఆశించకపోయినా చెడు జరిగితే దాన్ని ప్రశ్నించండి. మీరు ఎలా ప్రశ్న అని చెప్పి ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నించండి. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాథ పిల్లలు చదివిస్తున్నారు. ఇన్నేళ్ల కాలంలో ఎవరికన్నా ఉందా? ఆయన చేసే దాన ధర్మాలు ఎడం చేతిగా దానకర్ణుడు అనే ఇప్పుడు కలియుగంలో అభినవ దానకర్ణుడు ఆయన సంపాదించేది మొత్తం అలాగే పెడుతున్నాడు. శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కొన్ని చోట్ల ఏది అశ్వత్థామహత కుంజరహ సేమ్ అదే తంత్రాన్ని ఫాలో అవుతున్నాడు. కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన తగ్గి రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మాలాంటి వాళ్ళని చాలామంది ఎడ్యుకేటెడ్ చేసి వాళ్ళని ఒక బాటలో నడిపిస్తున్నాడు. దయచేసి ఆయన అనే స్థాయి అయితే నీది కాదు. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా, విధానపరంగా ప్రశ్నించండి. అవసరమైతే కేసులు వేయండి. అంతేగాని ఇలాగా యువతని ఉద్రిక్తపరిచి రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోమని చెప్పని మరొక్కసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అలాగే పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలని. మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇదే అలుసుగా తీసుకొని చాలామంది రోడ్ల మీదకి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుతూ ఉంటారు. దయచేసి వీటిని ఖండించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. ఎవరినైనా తప్పుగా అంటే మా మాటలో ఏమైనా తప్పు దొరికితే క్షమించండి. జై జనసేన, జై హింద్, జై భారత్.